పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. చెరుమల లక్ష్మణేశ్వరరావు గారు, అదేవిధంగా మరి సీనియర్ పార్టీ నాయకులు బాబురెడ్డి గారు, జెడ్పీటీసీ భూమయ్య గారు, ఎంపీపీ రేవతి గారు, వైస్ ఎంపీపీ కిరణ్ గారు, పిఎస్సిఎస్ అధ్యక్షులు గంగాధర్ గారు, అదేవిధంగా మరి పెద్దలు సాగర్రావు గారు, సర్పంచ్ మిత్రులు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఇతర పెద్దలకందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చెరుమల లక్ష్మణేశ్వరరావు గారు చెప్పినట్టు ఈరోజు కతలాపూర్ మండలం, అదేవిధంగా చందుర్తి మండలంలో వివిధ దేవాలయాల్లో జరుగుతున్నటువంటి మరి కళ్యాణ మహోత్సవాలకి హాజరు కావాలని చెప్పి మరి మా పార్టీ నాయకులందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించారు. మమ్మల్ని ఇద్దరిని, వాళ్ళకందరికీ ధన్యవాదాలు. మరి పూజా కార్యక్రమంలో పాల్గొని మరి ఈ తండ్రియాల గ్రామంలో విలేకరుల మిత్రులతో మాట్లాడాలని చెప్పి కూడా అనుకోవడం, కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు పరిపాలన చేసి మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ప్రజల తీర్పు మార్పు జరగాలని అనుకొని ప్రజలు ఇచ్చిన తీర్పును అనుసరించి మేము ఈరోజు ప్రతిపక్ష పాత్రగా మేము ఉన్నాం. రాజకీయాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్ష పాత్ర కూడా అంతే ముఖ్యం. మేము ప్రతిపక్ష పాత్ర మాకు కొత్త కాదు. పార్టీ పుట్టిందే ఆనాటి అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా 2001లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పార్టీ గులాబీ జెండా ఆవిష్కరించి తెలంగాణ తీసుకొని వస్తామన్నాం. తెలంగాణ వచ్చేది కాదు, సచ్చేది కాదు, ఇది మొగ్గల్లోనే తుంచేస్తాం అని అహంకారపూరితంగా మాట్లాడిన ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ నాయకులు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒకరు పిసిసి అధ్యక్షులు, ఒకరు ముఖ్యమంత్రి. ఇద్దరు కూడా ఆ విధంగా అవహేళనగా మా పార్టీ పైన మాట్లాడినటువంటి విషయాలు కూడా గుర్తు చేస్తున్నాం. ఇది ఎందుకు చెప్తున్నంటే, నిన్న బండి సంజయ్ గారు, బీజేపీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇది బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా మునిగిపోయే పార్టీ, ఇది మునిగే పడవ అని వ్యాఖ్యానించాడు. ఇది మునిగే పడవ కాదు, తుఫాన్లను ఛేదించి తుఫాన్లను ఎదుర్కొని ప్రయాణం చేసేటువంటి పార్టీ గులాబీ జెండా. ఇది మునిగే పడవ కాదు, తుఫాన్లను ఎదిరించి ఛేదించి ప్రయాణం చేసేటువంటి పడవ గులాబీ జెండా. నాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ. ఇదే సందర్భంలో ప్రజలకి చాలా హామీలు ఇచ్చి ప్రజల్ని ఆశ చూపించి పథకాల్ని విపరీతంగా ప్రకటించి మంచి ప్రభుత్వాన్ని ఓడగొట్టేయడానికి ప్రయత్నం చేసి పిసిసి అధ్యక్షులు, నేటి తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు. నిన్న 15 మార్చు తర్వాత అమలు చేస్తాం అని కొన్ని చెప్పిండు. 27 నాడు కొన్ని అమలు చేస్తాం, 15 మార్చి తర్వాత కొన్ని అమలు చేస్తామని చెప్పిండు. వారు ఇచ్చినటువంటి హామీలు ఒక్క హామీ కూడా ఇప్పుడు పూర్తిగా అమలు చేయలేదు. 2 హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. మహాలక్ష్మి అనేటువంటి ఒకే గ్యారంటీ,
ఆ ఒక గ్యారంటీ లోపట మూడిట్లలో ఒకటే అమలు చేసిండ్రు, ఫ్రీ బస్సులు, ఇంకా 500 రూపాయలు సిలిండర్ ఇవ్వాలి. మహాలక్ష్మిలో అతి ముఖ్యమైనది ప్రతి స్త్రీకి, ప్రతి కుటుంబంలో, ప్రతి ఆడబిడ్డకి, తెలంగాణ ఆడబిడ్డలకి 2500 రూపాయలు నెలకిస్తామని చెప్పిండు. అస్సలు వదిలిపెట్టి బస్సులు ఫ్రీ అని చెప్పి ఆ పథకాన్ని అమలు చేసినట్టు ప్రకటించుకుంటారు. అమలు చేయలేదు. మహాలక్ష్మి ఒక గ్యారంటీ, ఆ గ్యారంటీలో కూడా 3 ఉన్నాయి. ఒకటి ఫ్రీ బస్సు, రెండోది 500 రూపాయలకు సిలిండరు, మూడోది 2500. ఈ 3 కలిస్తే ఒక గ్యారంటీ, మహాలక్ష్మి గ్యారంటీ. మరి 33% ఒక గ్యారంటీలో 33% అమలు చేసి ఫ్రీ బస్సులు మహాలక్ష్మి చేసిన ఎట్లా చెప్పుకుంటాడు? అంటే ఏది పడితే అది మాట్లాడచ్చు, ప్రజల్ని మోసం చేయొచ్చు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడితే అది సప్పట్లు కొట్టిండ్రు, కేరింతలు వేసిండ్రు జనాభా. కానీ ఇప్పుడు అట్లా ఉండరు. నిన్న జరిగింది కదా మేడారంలో, అట్లేం జరుగుతుంది. ఇప్పుడు నాట్లు వేసిండ్రు, పూర్తి స్థాయిలో వేయలేదు. చాలా దురదృష్టం. ఇంతకుముందు వేములవాడ నుండి కతలాపూర్ మండలంలోకి మేము అడుగుపెట్టుడే చెల్మెడ లక్ష్మణేశ్వరరావు నాకు చూపించారు. అన్న చూడు, పొలాల్లో పట కొన్ని మళ్ళు దున్నలేదు. అంటే ఒక రైతుకు 2 ఎకరాల భూమి ఉంటే